రంగానికి చేసిన సేవకు గాను ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రముఖ నటి వైజయంతిమాల పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ మరణించడంతో ఆయన సతీమణి ప్రేమలత పద్మభూషణ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు సురేఖ, రామ్ చరణ్, ఉపాసన హాజరయ్యారు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. ప్లే ఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో 2 వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్ 7 ఫోర్లు, 6 సిక్స్లతో 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళ్తున్న హీరో ప్రభాస్ తాజాగా కన్నప్ప చిత్రం షూటింగ్లో జాయిన్ అయ్యారు. విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆవా ఎంటర్టైన్మెంట్, 24 ఫేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్ తమ పాత్రలకు సంబంధించిన చిత్రీకరణలను పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ కన్నప్ప సెట్స్లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకి సాదర స్వాగతం పలికింది యూనిట్. విష్ణు మంచు కలల ప్రాజెక్టుగా కన్నప్ప రూపొందుతుంది. శివభక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు విష్ణు మంచు. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కోహ్లీ అదరగొట్టాడు. పంజాబ్ బౌలర్లను విరాట్ కోహ్లీ ఊచకోత కోశాడు. త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ 7 ఫోర్లు, 6 సిక్స్లతో 92 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడితో పాటు రజత్ పాటిదార్ 55, గ్రీన్ 46 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ పై 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2024లో కొత్త కెప్టెన్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు చేదు అనుభవం ఎదురైంది. 5 సార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను సారథిగా చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది. తాజా ఎడిషన్లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్మెంట్పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను మైదానం లోపల, వెలుపల పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్టుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు.